నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. నిన్న అంటే రాత్రి సీదిరి అప్పలరాజు అని ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశాడు ఆయన. అతను కూడా నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు. పెద్ద అవగాహన ఉన్న వ్యక్తి ఏం కాదు అతను. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఏదో కోర్టులో పెట్టడానికి రిమాండ్కి తీసుకెళ్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ నాయకుడిగా ఏమనాలి, ఏం ఆలోచించాలి? ముందు సీది అప్పలరాజు మా పార్టీ మనిషి, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ముందు ఆలోచన ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, ఎందుకు సీదిరి అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు? చెప్పండి జగన్మోహన్ రెడ్డి, ఎందుకు అరెస్ట్ చేశారు? వై ఈజ్ అరెస్టెడ్? తెలుసా మీకు? ఆయన అంటారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి అదృష్టమో దురదృష్టమో చెప్పను కానీ మీరే అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అతను అంటాడండి, ప్రశ్నించే గొంతుకుని నొక్కేస్తారా? ప్రతిపక్షాలని బ్రతకనివ్వరా? అమాయకుడైన మా సీదిరి అప్పలరాజుని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారు అంటాడు. ఏమైనా అవగాహన ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? అలా ఒక్క క్షణమైనా ఆ పక్కనున్న వాళ్ళు కూడా ఎవరు చెబుతారు? ఎవరు అతను చెప్పేది మీకు? ఏంటిదని చెప్పరా? వై ఈజ్ అరెస్టెడ్? ఇప్పుడు వినండి, చెబుతాను ఎందుకు అరెస్ట్ చేశారు. అతను ఒక నేరం చేసినాడు, కేసులో ముద్దాయి అతను. నేరం చేసిన వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారిని ప్రశ్నించారు, అందుకు అరెస్ట్ చేశారు. అమాయకుడు పాపం సీది అప్పలరాజు అమాయకుడా? అంటే మీ రాజకీయం, మీకున్న ప్రపంచ జ్ఞానం ఇదేనా? మీకు అవగాహన ఇదేనా? ఎట్లా సీదిరి అప్పలరాజు అమాయకుడిగా కనపడ్డారండి మీకు? సీది అప్పలరాజు ఎట్లా అమాయకుడిగా కనపడ్డాడు? అతని కొడుకు మోటార్ సైకిల్ ర్యాష్గా తోలి ఒక అమాయకుడైన గొర్రెల కాపరి మరణానికి కారణమయ్యాడు, చావుకు కారణమయ్యాడు. ఎవరు మోటార్ సైకిల్ని వేగంగా తోలింది? సీది అప్పలరాజు కొడుకు. ఏమైంది? అతను స్పీడ్గా, వేగంగా, నిర్లక్ష్యంగా, ర్యాష్గా మోటార్ సైకిల్ తోలితే ఒక వ్యక్తి చనిపోయినాడు. ఒక వ్యక్తి చావుకు సీది అప్పలరాజు కొడుకు కారణమయ్యాడు. కారణం చనిపోతే ఏం చేస్తారండి పోలీసులు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కదా. ఈ లోపల సీది అప్పలరాజు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరే వినాలి నేను చెప్పింది. మీకు ఒక అవగాహన ఉంటే ఇక ఈ రకంగా పిచ్చిగా మాట్లాడరు. మీరు అవగాహన లేకుండా మాట్లాడరు. నేరం చేసిన వాడిని అమాయకుడని ముద్ర వేయలేరు మీరు. సీది అప్పలరాజుకి తెలిసింది తన కొడుకు ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు. తన కొడుకు ర్యాష్గా మోటార్ సైకిల్ తోలి ఒక మరణానికి కారణమయ్యాడు. ఒక అమాయక జీవుని చంపేశాడు ఇతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఇతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అని తెలిసి అప్పటికప్పుడు ఆ మోటార్ సైకిల్ ఓనర్, ఇతంది కాదు మోటార్ సైకిల్ ఓనర్ కూడా ఇతని కొడుక్కి స్నేహితుడే. అతన్ని పిలిచి, ఇంకా ఆ కుర్రాడు తాలూకు పెద్ద మనుషులను పిలిచి, ఇక్కడ మాయ, మత్స్యేంద్ర, మోసం, కుట్ర ఏమని, అరే మంత్రి కొడుకు మా అబ్బాయి, వాడు కేసుకెళ్తే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడి స్థానంలో నీవు మోటార్ సైకిల్ తోలినట్టు, నువ్వు అతన్ని గుద్దటం వల్ల అతను చనిపోయినట్టుగా నువ్వే ఒప్పుకో పోలీసుల ముందని అతనికి ఎంతో పెద్ద అమౌంట్ ఏదో ఆశ చూపించి అతనితోటి పోలీస్ స్టేషన్లో చెప్పించారు, రిపోర్ట్ ఇప్పించారు పోలీస్ స్టేషన్లో. నేను మోటార్ సైకిల్ తోలాను, దురదృష్టవశాత్తు అతనికి తగిలింది, చనిపోయాడని అతనితో, మోటార్ సైకిల్ తోలని వాడితో, ర్యాష్ డ్రైవింగ్ చేయని వాడితో, ఆ మరణానికి, ఆ దానయ్యన అతని మరణానికి కారణం కాని వాడితోటి
పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇప్పించిన ఘనాపాఠి మీ సీదిరి అప్పలరాజు. నేను అడుగుతున్నా మిస్టర్ జగన్, అమాయకుడా? ఎంత దుర్మార్గుడండి! తన కొడుకుని కాపాడటం కోసం వేరే వాళ్ళ కొడుకుని బలి చేయడానికి సిద్ధపడ్డాడు. తన కొడుకు జైలుకు పోకుండా ఉండటం కోసం ఇంకొకళ్ళ కొడుకుని, ఆ బ్రాహ్మణి అంటే అతను కుర్రాడు పాపం, ఆ బ్రాహ్మణ కుర్రాడిని జైలుకు పంపడానికి సిద్ధపడి కుట్ర పన్ని మాయ చేసి ఇటు పోలీసుల్ని మాయ చేశాడు, చట్టాన్ని మాయ చేశాడు, సాక్ష్యాలన్నీ లేకుండా చేశాడు. అసలు ముద్దాయిని రక్షించి అసలు ముద్దాయిని పక్కకు పెట్టి నకిలీ ముద్దాయిని, దొంగ ముద్దాయిని, దొంగ నేరస్తుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు పోలీస్ స్టేషన్లో, పోలీసుల ముందు పెట్టాడు. పోలీసులు ఏదో అది కనుక్కున్నారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు ప్రశ్న, సీదిరి అప్పలరాజు అమాయకుడండి? తన కొడుకుని రక్షించుకోవటం కోసం వేరే వాళ్ళ కొడుకుని బలి చేసిన వాడు, నేరాన్ని మాఫీ చేయాల్సింది, దొంగ ముద్దాయిని సృష్టించిన వాడు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, అక్కడ నేరానికి సాక్ష్యాలన్నీ మాఫీ చేసిన వాడు, ముద్దాయినే మార్చిన వాడు ఎలాగా అమాయకుడు అవుతాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇందులో చంద్రబాబు గారు ఎందుకు వస్తారండి? నేరం చేసిన వాడు మీ అప్పలరాజు కొడుకు. మీ అప్పలరాజు సీన్లోకి వచ్చిన తర్వాత ఆ నేరస్తున్నే మార్చాడు. ఆ అప్పలరాజు కొడుకు స్నేహితుడిని పెట్టాడు, ఒప్పించి మెప్పించి పెద్ద మూట ఆశ చూపి వాడితో దొంగ రిపోర్ట్ ఇప్పించారు, పోలీస్ స్టేషన్లో చెప్పించారు. పోలీసులు తెలివిగా యాక్ట్ చేశారు కాబట్టి, సమయస్ఫూర్తిగా యాక్ట్ చేశారు కాబట్టి మీ సీదిరి అప్పలరాజు దొంగతనం బయటపడింది, అతని నేరం బయట, అతను తప్పుడు వాడే నేరస్తుడే, అందుకే వాడిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు సీదిరి అప్పలరాజుని చంద్రబాబు గారిని ప్రశ్నించినందుక సిగ్గుండట్లేదా మీకు ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి? ఒక ఆలోచన ఉండదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటానికి? మీరెందుకు తప్పు చేసిన వాళ్ళ పట్ల అంత ప్రేమ చూపిస్తాను? ఐ డోంట్ అండర్స్టాండ్. నేరస్తుని హక్కును తెచ్చుకోవడానికి ఎందుకు? అంటే మీ పార్టీ వాడైతే నేరం చేసినా పర్లేదా? సీదిరి అప్పలరాజు మీ పార్టీ అయితే ఎవరిని చంపేసినా పర్లేదా? ఏమి ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎందుకు రాష్ట్ర ప్రజలు ఇతని నేర మనస్తత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరితమైన మనస్తత్వాన్ని ఎవడన్నా ఏం చేస్తాడండి? ఆ చనిపోయినాడు బీసీ యాదవ, ఆ చనిపోయిన ఇంటికి వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి? అదే నేరస్తుడి ఇంటికి వెళ్ళి పలకరిస్తాడు, చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళి సానుభూతి చెప్పడం, వాడికి ఏదైనా సాయం చేద్దామన్న ఆలోచన ఉండదు ఇతనికి. నేరస్తుల పట్ల ఉన్న ప్రేమ అమాయకుల పట్ల, ఆ యాదవ కులస్తుడు అతనే కాస్త ఆ ఇంటికి భుక్తి, అతన్ని చంపేశారు. చంపింది కాక ఆ నేరం ఇంకొకటి మీద పెట్టారు, సాక్ష్యాలు లేకుండా చేశారు, వేరే ముద్దాయిని తెచ్చి పెట్టారు, సాక్ష్యాలన్నీ కనపడకుండా చేసి అసలు ముద్దాయి వీడేనని ఒక అమాయకుడిని తీసుకొచ్చి బలి చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు? మా చంద్రబాబు గారు ఎందుకు లైన్లోకి వచ్చారా నీకు? చంద్రబాబు గారిని ప్రశ్నించాడట, ప్రశ్నించే గొంతు చంద్రబాబు గారిని నొక్కారంట. ఇందులో చంద్రబాబు గారు ఏంటి, వీడి గొంతు ఏంటి, ఆయన నొక్కటం ఏంటి? మాట్లాడేటప్పుడు ఆలోచన కనుక్కోండి సార్, తెలివైన వాడిని పెట్టుకోండి ఒక పిఏగా. ఏ ఆశయం పద్ధతి ఆ పాత వాళ్ళే ఎవరైతే నీకు 11 సీట్లకు పరిమితం చేశారో ఆ బ్యాచ్ తోటి తిరుగుతావా? ఏమైంది ఇప్పుడు? వరలరామయ్య ఇప్పుడు నీ మొత్తం విడిచి అవతల పడేశారు కదా నిన్ను.